పాపకేమైందిరా? పాపకేమైందిరా? నిన్నేరా? పాపకేమైంది? వెళ్ళి మంచిగా తీసుకురా. సరే స్వామి. ఇదిగో పెడుతున్నానుగా. సత్య, మీరిద్దరు కూడా బయట ఉండండి. పిల్ల మాత్రం ఇక్కడ ఉంటే చాలు. సత్య, స్వామి, మళ్ళీ ఆత్మ మీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆరు శతాబ్దాల క్రితం పూడ్చిపెట్టబడ్డ చంపకం ఆత్మకున్న కవచమే ఇక్కడ ప్రతిష్ఠించబడిన కాళికాంబ. నిత్య పూజలు లేని కాళికాంబ శక్తి తగ్గినందువల్ల ఇక్కడ దుష్టశక్తుల ఆధిక్యత ఎక్కువైపోయింది. ఆ దుష్టశక్తే ఇప్పుడు మీ కూతురి ఒంట్లో ఆవహించింది. పూజను వెంటనే ప్రారంభించాలి. ఇంకో 60 గడియల్లో ఆ దుష్టశక్తిని మనం అదుపు చెయ్యాలి. లేదంటే ఆ పిల్లని పూడ్చిన చోటును వెంటనే తవ్వాలి. స్వామి, నా కూతురు అమ్ములు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను ఎదురు చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలేసినప్పుడు వచ్చావా? 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 నేను ఎలా చచ్చానో తెలుసా? ఆకలితో, నొప్పితో, కడుపు కాలి చచ్చాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ మీద కంటే నేను నీ మీదే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను. ఎందుకు నన్ను చంపేశావు? క్షమించండి, దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో నీకు చెప్పనా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతుర్ని చంపుతాను. నీ కూతురు ఎవరిని చంపుతాను? నీకిష్టమైన అందరినీ చంపుతాను. అది చూసి
నెరవేరని ఆశలతో చనిపోయిన ఒక చిన్న పిల్ల ఆత్మ ఇది. దాన్ని మంత్రాలతో ఆపడమో ఈ దండంతో బెదిరించడమో జరగని పని. ఆ పిల్లకు జరిగిన మోసమే ఈ పగకు కారణం. రక్త సంబంధం ఉన్న వాళ్ల మాటల చేత మాత్రమే ఈ ఆత్మను అదుపు చేయడం సాధ్యపడుతుంది. ఆ ఆత్మను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగింది వాళ్ల అమ్మ మాతంగి మాత్రమే. మాతంగా స్వామి, వాళ్ళమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు. కాదు, మాతంగి ఇప్పుడు కూడా ప్రాణాలతోనే ఉంది. ఇక్కడ ఒక మరణమే సంభవించింది. ఆ ఆత్మే ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. మాతంగి ఇప్పుడు ఎక్కడుందో నేను మీకు చెప్తాను. ఆమెను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. ప్రాణాలతో ఉన్న మాతంగి ఒక్కతి మాత్రమే మీ కూతురి ప్రాణాలు కాపాడగలదు. దారిలో మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మాతంగి ఇక్కడికి వచ్చి తీరాలి. గుర్తుంచుకోండి. మీకు ఇంకా మిగిలిన్నది 30 గడియలు మాత్రమే. నువ్వే కదా దాన్ని చంపేశావు. తను ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలిసే ఇక్కడికి వచ్చారా? నేను దాన్ని చూడాలి. తనను నేను కాపాడింది నా కోసం, నీ కోసం కాదు. ఓ నన్ను మోసం చేయాలని చూడు. మా దగ్గర ఎక్కడ దాచావు? చెప్పరా? ఇతన్ని కొట్టి చంపేయడానికి ఇక్కడికి వచ్చింది. తప్పు చేసింది మీరు. నా కూతురి ప్రాణం ప్రమాదంలో ఉంది. మాతని మాత్రమే తన్ని కాపాడగలదు. తను ఎక్కడుందో చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అది లోపలే ఉంది, పిచ్చిదై. అది నీ వల్లే పిచ్చిదయ్యింది. నిన్ను చూసిందంటే శిక్ష విధిస్తుంది. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తనకి కాపలాదారుడిగా ఉన్నాను. సంతోషంగా. అది కూడా చెడగొట్టాలనుకుంటున్నావు కదూ?
ఎవరిక్కడ రానక్కర్లేదు. ఆశ చూపించి దాన్ని మోసం చేయడానికి తను ప్రాణాలతో లేదు, తను చచ్చిపోయింది. ఆకలితో దాహంతో గొంతంటే చచ్చిపోయింది. నా కళ్ళ ముందే తను విలవిలలాడుతూ చచ్చిపోయింది. నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టావురా? ఎందుకు వదిలిపెట్టావు? చెప్పు. ఇప్పుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను కొలిచే కాళీ అమ్మవారే. ఈ నిమిషం కోసమే నేను ఇంకా చావకుండా బ్రతికున్నాను. పిచ్చిదానిలా నటిస్తున్నాను. మాతకి నేను నిన్ను మోసం చేసింది నిజమే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వేమవుతావు వీడికి? నేను ఈయన భార్యవా? వీడు నాకు తాళి కట్టంగానే మోసం చేశాడు. నిన్ను డబ్బు కోసం వీడు ఏ పని అయినా చేస్తాడు. ముందు నా బిడ్డని మోసం చేశాడు, తర్వాత నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మాతంగి ఈయన చేసిన తప్పుకి క్షమాపణ లేదని తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నీ కాళ్ళు పట్టుకుని పిచ్చం అడగడానికి. నువ్వు మాత్రమే నా బిడ్డ ప్రాణాన్ని కాపాడగలవు. తన శరీరంలోకి నీ కూతురి ఆత్మ ప్రవేశించింది. నన్నొక శత్రువుగా చూడకు మాతంగి, ఒక బిడ్డకి తల్లిగా చూడు. నన్ను రక్షించగల దేవతవి ఇప్పుడు నువ్వొక్కదానివే. నా బిడ్డని కాపాడు.